వ్యాలంటైన్స్ డే వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా. ఈ వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్కి పండగ, మనలాంటి సింగర్స్కి దండగ. ఎవడో ఇంగ్లాండ్ రోడ్ ప్రేమను ఒకరోజు జరుపుకుందాం మనిషి వ్యాలంటైన్స్ డే పెడితే మన ఇండియన్స్ మనకేం తక్కువనే ఆ ఒక్క రోజుని కాస్త 7 రోజులు చేశారనమాట. దానికి మళ్ళీ వ్యాలంటైన్స్ వీక్ అని పేరు ఒకటి. వ్యాలంటైన్స్ వీక్ ఏంటి, అందులో ఏ స్పెషల్స్ ఉంటాయో ఒకసారి లుక్ వేసేద్దాం రండి. వ్యాలంటైన్స్ వీక్ లో ఫస్ట్ డే రోజ్ డే అంట. వీడి జీవితంలో వీడి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ స్కూల్కి ఒక మందార పువ్వు కొట్టుకెళ్ళాలి. రోజ్ డేకి మాత్రం గులాబీ పూలు కట్టలు తెంచుకొని ఎవరికి ఇస్తారనమాట. మరీ దారుణం ఏంటంటే రోజ్ డే రోజు మా మేడ మీద రోజు పువ్వు ఎవడో చేస్తాడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అరే నీకు మరీ రోజు ఇవ్వాలనిపిస్తే షాప్ లోనే ఎక్కడికి వెళ్తే 5-10 ఇస్తే రోజు ఇస్తారు. మరి ఇలా దొంగతనం చేయడం ఏంటరా కామెడీగా. అదే మ్యాజిక్. తరువాతది ప్రపోజ్ డే. వీడికి నిండారా ఏబిసిడీలే రావు, ఆ రోజు మాత్రం వీడు పెద్ద రచయిత అయిపోతాడు. వీళ్ళలోంచి కవులు రచయితలు అందరూ పుడుతూ ఉంటారు అనమాట. ఏవో పెద్ద పెద్ద రచనలు పెద్ద పెద్ద కవితలు రాసేస్తూ ఉంటారు. తరువాతది చాక్లెట్ డే. వీళ్ళ జీవితంలో వీళ్ళు ఒక ఆశా చాక్లెట్ కొనుక్కోరు, లేదా ఒక ఎక్లెట్స్ చాక్లెట్ కొనుక్కొని తినరు. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం డైరీ మిల్క్లు సిల్క్లు ఇంకా ఏవే ఉంటాయండి. మనకు కూడా తెలీదు, అంటే నాకు లవర్ లేదు కదా, సో నాకు తెలియదు. తరువాతది టెడ్డీ బేర్ డే. అసలు ఈ వ్యాలంటైన్స్ డేకి టెడ్డీ బేర్ డేకి సంబంధం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. సర్లేండి, అది వదిలేండి, మనకు అవసరం లేదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా తరువాతది ప్రామిస్ డే. బాబోయ్ ఈ రోజు అవ్వాలని చూడలేమండి బాబు. బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా మాటిస్తున్న దేవసేన అని అంటారు. ఆ పక్కెళ్ళో ఒట్టి తీసి గట్టు మీద పెట్టేస్తారనమాట. ఇంకా మరీ దారుణమైన డైలాగులు ఏంటంటే, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చచ్చిపోతాను రా. అంటే కొన్నిసార్లు ఇలాంటి డైలాగులు వినే వాళ్ళు చచ్చిపోవడం మీరు అనిపిస్తుంది నాకైతే. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇంకా తర్వాత రోజు హగ్ డే. ఎక్కడో చదివాను హగ్ చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనేసి. అందుకే కదా ఈ ఎదవలు రోజు హగ్ చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ మనకు ఎవరు లేదు కదా స్ట్రెస్ రిలీఫ్ చేసుకున్న మనిషి మన ఫ్రెండ్ గారిని ఎవరినొకరు హగ్ చేసుకున్నాం అనుకోండి, ఇరా నువ్వు తేడాగాడివా అంటారు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా. ఇంకా తర్వాత రోజు కిస్ డే. ఈ రోజు హిస్టారిక్ అయిపోతారండి ప్రతి ఓడు. మన కిస్ డే రోజు ఇన్స్టాగ్రామ్ లో ఎవడో నోట్ పెట్టాడు, బెస్ట్ ఫీలింగ్ ఎవరంట. అరే నువ్వు కిస్ చేసుకుంటే నీ మనసులో నువ్వు దాచుకో, అంతేగాని పబ్లిక్ గా అందరికి నేను కిస్ చేశాను బెస్ట్ ఫీలింగ్ ఎవరైనా మాత్రం ఇప్పుడు పెట్టకు. ఇంకా రాక వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. ఈ వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ అందరికి పార్కులు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు ఇంకా ఏవేవో గుర్తొస్తాయి. కానీ మన సింగిల్స్ కి మాత్రం హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఆ ఈటీవీలోనో జెమినీలోనో మా టీవీలోనో జీ తెలుగులోనో మంచి లవ్ సినిమాలు ఇస్తారు. అవి చూస్తూ అమ్మ ఏదోటి ఇస్తే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అది మళ్ళీ ఎలా చూస్తాం, ఈ మూవీ యాడిస్తే ఆ మూవీ చూస్తాం, ఆ మూవీ యాడిస్తే ఇది చూస్తాం అనమాట. ఒక్కదానికి ఇప్పుడు స్టాండర్డ్ గా ఉన్నవండి మనం. ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు వీడిపి టాక్స్ గైస్. ఐఎమ్ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు ఎంటర్టైన్మెంట్ గా అనిపించినా ఆర్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు వరకు వ్యాలంటైన్స్ వీక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజున మన ఫ్రెండ్స్ ఏమేమి చేస్తారో, అసలు లవర్స్ ఎలా జరుపుకుంటారో ఒకసారి చూసొద్దాం రండి. కొంతమంది ఉంటారండి, అరే మామ మా లవర్తో పార్క్ వచ్చారా, అరే మామ మా లవర్తో రెస్టారెంట్కి వచ్చారని. ఎవడడిగారు రా నిన్ను, నువ్వు ఎక్కడికి వెళ్తే మాకిందుకు రాయినాను. నది వదిలేండి, ఆడి లవర్ ఎక్కడో ఆడికి కిస్ చేస్తుంది, ఆడి ఇక్కడికి వచ్చి మూతి తుడుచుకుంటాడు. ఇంకా కామన్ గా జరిగేది ఏంటంటే మోస్ట్ మన సింగిల్స్ కి మనం ఫోన్ పట్టుకుని మేడ మీద కానీ ఇంటి బయట కానీ నిల్చుంటాం. ఆ పక్కింటి ఆంటీ అంకుల్ అగో వాడికి లవర్ ఉంది, అమ్మాయికి లవర్ ఉన్నాడు, అందుకే వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, చాటింగ్ చేస్తున్నారు అని అంటారు. అరే బాబు మేమేదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటున్నాం అంటే, లేదు నువ్వు వాడితోనే చాటింగ్ చేసావు మాకు తెలుసు. ఇంకా దరిద్రం ఏంటంటే ఎవరైనా వీధిలో 30 సంవత్సరాలు దాటిన ఉన్నారు అనుకోండి, వీధిలో ఆంటీలందరూ కుమ్మక్కైపోయి అరే రావు గారు అబ్బాయికి లేదంటే అందుకే ఇంకా వాడికి పెళ్లి అవ్వలేదు అంటారు. వాడికి పెళ్లి అవ్వలేదు, మంచి అమ్మాయిని చూద్దామని లేదు, ఇంకా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈ ఆంటీలు అంకుళ్ళు ఎలాంటివారంటే వాళ్ళ కూతురు ఏం చేస్తారో వాళ్ళ కొడుకులు ఏం చేస్తారో చూడరు, కానీ మన మీదే దృష్టి అంతా పెడతారనమాట. వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద దరిద్రం జరిగినా పర్లేదు, పక్కింట్లో మాత్రం చిన్న దరిద్రం జరిగినా ఊరంతా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు. ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. నాకు భయంకరమైన నోటిదోల. అక్కడ చాలా మంది ఉన్నారు, నేను కూడా అక్కడ ప్లేట్ పట్టుకొని వెళ్ళాను తినడానికి. ఒక అంకుల్ అడిగారు అనమాట, ఎరా ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేసి. ఆయనకి తెలుసు నేను డిగ్రీ చదువుతున్నాను, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అనేసి. అయినా సరే మళ్ళీ ఎరా ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేసి.
ఇంకోళ్ళు ఇలా డిగ్రీ చదువుతున్నాను ఇంకోలేను ఎట్లేరా ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందని నాకు అప్పటికి బీభత్సమైన కోపం వచ్చేస్తుంది. నేను ఎంసెట్ రాయలేదనే విషయం కూడా ఆయనకి తెలుసు, అయినా కూడా కావాలని వాళ్ళందరిలో పరువు తీయడానికి ఏరా ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందని అడిగాడు. అప్పటికి అయిపోయింది, తింటున్నాను సైలెంట్ గా. మళ్ళీ అడిగాడు, ఏరా ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేసి. ఇంకా నాకు పూర్తిగా కాలిపోయి, మీ అమ్మాయి ఎంతమందితో తిరుగుతుందో అంత ర్యాంక్ వచ్చింది అనుకో అన్నాను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంతే, ఇంకా తర్వాత ఏం జరుగుంటుందో చెప్పక్కర్లేదు మీకు. కొంతమంది ఉంటారు, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ గా తిరుగుతారు, మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగామని అంటే లేదురా వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఎవరినైనా నమ్మండి కానీ ఈ జస్ట్ ఫ్రెండ్స్ గాని మాత్రం నమ్మకండి. ఫ్రెండ్స్ కి జస్ట్ ఫ్రెండ్స్ కి చాలా తేడా అయితే ఉంది. అలా చెప్పేవాళ్ళు ఎవరో లేరు. మా ఫ్రెండ్ గాడే, ఏంటి వాడి పేరు చెప్పాలా? లేదు, మనోజ్ నేను గుడ్ ఫ్రెండ్స్ అండి, వాడు పరువు తీయను. అరే చెప్పేసానా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మన ఫ్రెండ్ గడు ఎలాగో చెప్పలేదు. పోనీ అమ్మాయి నేను అడుగుదామని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతా, ఏంటి మీ ఇద్దరు లవర్స్ అనేసి. వెంటనే అమ్మాయి ఏమంటారు తెలుసా? ఏం మేనస్ లేదా నీకు, బ్రెయిన్ లేదా, అలా ఎలా ఊహించుకున్నావు అనేసి. అంటే మనమే తప్పు చేసామా? అరే నేనే తప్పుగా ఆలోచించుకుని ఉంటాంలే అనేంతలా మ్యానిపులేట్ చేసేస్తారండి వాళ్ళు. ఒకసారి ఏం జరిగిందంటే మా కాలేజ్ బయట మేము అందరం కూర్చున్నాం. మా ఫ్రెండ్కి ఇక్కడ ర్యాష్ వచ్చిందనమాట. నేనేదో పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ లాగా అరే దానికి ఇచ్చిగడ రాయాలరా, లేదు ఇది ట్యాబ్లెట్ ఇవ్వాలి, అది ఆ మెట్ఫోర్మిన్ ఆ ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోద్ది అనేసి చెప్తున్నాను అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే అది తామరో గజ్జో కాదంట, ఆ లవర్ కొరికితే వచ్చిందంట. దానికి ఏదో పేరు కూడా పెట్టారండి, లవ్ బైట్. ఆ కొరుక్కోవడం లవ్ బైట్ అంటారంట. మరి జాంబీస్ లా కొరుక్కోవడం ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. రాను రాను లవర్స్ మీద చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఒకప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఎలా ఉండేదంటే జస్ట్ గ్రీటింగ్ ఇచ్చి హ్యాపీ లవర్స్ డే అని చెప్పుకునేది. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పచ్చిగా చెప్పాలంటే ఒకప్పుడు రిలేషన్షిప్ చేసిన తర్వాత సెక్స్ చేసేవారు, ఇప్పుడు సెక్స్ కోసం మాత్రమే రిలేషన్షిప్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ లవ్, ఇట్స్ జస్ట్ లస్ట్. సో ఇక నుంచి అయినా చూజ్ ఎ రైట్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వై వీఆర్ ఇన్ లవ్. మనం అసలు ప్రేమలో ఎందుకున్నామని ఒక్కసారి ఆలోచించండి. సో మీరు చేస్తుంది నిజమైన ప్రేమో లేదో మీకే తెలుస్తుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో, వాలంటైన్స్ వీక్ గురించి అండ్ లవర్స్ చేసే పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్. కీప్ వాచింగ్ వీడిపి టాక్స్.